ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క తల్లిని, తండ్రిని, సహోదరుని, దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేలును ప్రకటిస్తున్నాను. ప్రభు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మీతో ఒక ప్రత్యేకమైన రీతిగా ప్రభు మాట్లాడబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట, పునరుద్ధానమును విశ్వసించిన వ్యక్తి యొక్క శక్తి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును విశ్వసించిన వ్యక్తి యొక్క శక్తి ఎలా ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నీతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు పలికేటువంటి ఒక అద్భుతమైన మాట మరొకసారి నేను మీతో పంచుకుంటూ ముందుకెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26. అందుకే యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. రైట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. యేసుక్రీస్తు వారు పలికేటువంటి అద్భుతమైన, శ్రేష్టమైన, ఘనమైన, ఆశ్చర్యకరమైన మాట. నన్ను అడిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు ఒక దీవెనకరమైనటువంటి మాట దేవుడు సెలవిచ్చాడండి. ఏంటి ఆ మాట అంటే, అందుకేసి పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అయితే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసం ఉంచువాడు మాత్రమే. ఇది గమనించాలండి. అందరూ కాదు, క్రైస్తవులు అందరూ కూడా కాదు, కేవలము ఆ క్రైస్తవులు అనబడిన వారిలో ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో, విశ్వాసాన్ని మనం పరీక్షించినట్లయితే దేవుడు వాక్యం చెప్తుంది, విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో విశ్వాసమును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిజముగా వాళ్ళు మాత్రమే పునరుద్ధానానికి అర్హులైనటువంటి వారుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు దేవుడి యందు విశ్వాసం అన్నది ఏం సూచిస్తుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేదాన్ని ఏ విధంగా సూచిస్తుంది? ఈ విశ్వాసాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి 2 భాగాలు నేను ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యం, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాని యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువై ఉన్నాయి. ఈ మాట చూడండి, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వారి యొక్క నిజస్వరూపము. అంటే ఈ మాటలో ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షింపబడు వారి యొక్క నిజస్వరూపం. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇవి నా జీవితంలో జరుగుతాయి, ఇది నేను పొందుకుంటాను, ఇది పొందుకున్నంత వరకు నేను విడిచిపెట్టను, వాటి యందు నేను స్థిరంగా నిలబెడతాను అని ఎదురు చూడడమే, నిరీక్షణతో ఉండడమేనండి. ఇది నిరీక్షణతో ఉండడమే. ఒక వ్యక్తి విశ్వాసంతో నింపబడ్డాడు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా నిరీక్షణ ఉంటుంది. ఏంటి నిరీక్షణ అంటే, నా జీవితంలో వాటిని నేను తప్పక పొందుకుంటాను, తప్పక వాటిని నేను సాధిస్తాను అని అంటూ ఆ నిజస్వరూపంతో నిలబడటమే. లేనివి ఉన్నట్లుగా ఉన్నాయని నమ్మి, లేనివి ఉన్నట్లుగా ఉన్నాయని నమ్మి ఆ వాటి యందు నీవు నీ జీవితంలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా అవి నేను పొందుకుంటాను అని విశ్వాసముతో నిలబడ్డ వ్యక్తి, విశ్వాసముతో నింపబడిన వ్యక్తి. ఆ విశ్వాసము జీవిత యాత్రలో మనము గన నిలబడలేకపోతే మన విశ్వాసం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా అయితే వాటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు వాటి నుంచి విడుదల పొందుకోబోతున్నావు. రెండవది, గొప్ప మేళ్లను, గొప్ప దీవెనలను దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోబోతున్నావు అని దాని విషయంలో నువ్వు చక్కగా నిలబడమే. అంటే నిజ జీవితాన్ని నువ్వు అనుభవించడమే, నిజంగా నువ్వు దైవ శక్తిని పొందుకునే విధంగా ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ వాటి కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు నిలబడమే విశ్వాసం అనేది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దాదాపుగా దేవుని వాక్యం చెప్తుంది, క్రైస్తవ యొక్క జీవితం యావత్తు కూడా అండి,
క్రైస్తవ జీవితం యావత్తు కూడా నిజముగా ప్రతి బిడ్డ కూడా విశ్వాసం అనేటువంటి పునాది మీద ఎప్పుడైతే కట్టబెడతామో ప్రియ దేవుని బిడ్డలారా, మన మీదికి దేవుడి దీవెనలు వర్ణనాతీతంగా దిగి వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నిరీక్షణ ఇస్తుందండి. పొందుకుంటావు, సాధిస్తావు, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు అని నీలో ఒక నూతన శక్తిని ఇస్తుంది. ఆ నూతన శక్తి నువ్వు పొందుకునేంత వరకు నిన్ను నిలబెట్టగలిగినటువంటి శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, లేనివి ఉన్నట్లుగా నీ జీవితంలో లేనివి ఉన్నట్లుగా పొందుకునే దాన్నే విశ్వాసము. ఆత్మ కన్నులు తెరవబడినప్పుడు ఆ లేనివి, అదృశ్యమైనవి, దేవుని వాక్యం చెప్తుంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువై ఉన్నది. అది నువ్వే రుజువు. లేనివి ఉన్నాయి అని నిరూపించుటకు దేవుడు నిన్ను నిలబెట్టాడు. అది ఎలా నిలబెట్టాడంటే విశ్వాసముతో. నీ అంతరంగములో ఉన్నటువంటి విశ్వాసం, నీ హృదయములో ఉన్న విశ్వాసంతో నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఇది మర్చిపోగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. నీ విశ్వాసాన్ని బట్టి నీ మీదకి దీవెనలు దిగి వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట నేను మీతో చెప్పి ముందుకు వెళ్తాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలుగుతున్నటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నా తల మీద చేతులుంచి ప్రార్థన చేయలేదండి. ఏమని తెలుసా? మనస్సులో అనుకుంది, ప్రభువు నాకు ప్రార్థన చేయకపోయినా, ప్రభువు నా ముఖం చూడకపోయినా, ప్రభువు నన్ను లెక్క చేయకపోయినా నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. రెండోది ఆ బిడ్డ అనుకుంది, ప్రభు యొక్క చెంగు మాత్రమే తాగుతా. ఆయన దైవశక్తి నా అంతరంగము విశ్వాసంతో నింపబడినప్పుడు, ఆయన ప్రార్థన చేయకపోయినా, ఆయన నన్ను చూడకపోయినా నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను కదా, అది నాకు తెలుసు కాబట్టి ఆయన చెంగు మాత్రమే ముట్టుతాం, చూద్దాం అనుకొని విశ్వాసంతో వెళ్ళి ఆయన చెంగు ముట్టిందండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు చూచి వాళ్ళు మామూలుగా అనేక వాటి మీద విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ ఈ తల్లి మటుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసంలో యేసు ప్రభువుని చూడాలి, లేకపోతే కానీ ఏదన్నా దొరుకుతుందేమో, లేకపోతే రకరకాలుగా ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తల్లి యొక్క విశ్వాసం ఎలా ఉందంటే, 12 సంవత్సరంల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాను, ఈ యొక్క రోగముతో నేను వేదన పడుతున్నాను, అంతలా కలిగి తిరిగాను, ఆ డబ్బులంతా వ్యర్థం చేసుకున్నాను. ఈసారికి నిజంగా ఆయన చెంగు మాత్రమే ముట్టాలనుకుందండి. చెంగు మాత్రమే ముట్టాలనుకుంది. ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో వెళ్ళి చెంగు మాత్రమే తగిలినప్పుడు యేసుప్రభు అన్నాడు, నా శరీరంలో నుంచి నిజంగా ఇదిగో నా వస్త్రాల నుంచి స్వస్థత శీఘ్రముగా ఇదిగో వెళ్ళింది. ఆ స్త్రీ ఎవరు అన్నాడు. అందరి ఎదుట ఆ స్త్రీ, ఇదిగోనయ్యా నాకున్న ప్రాబ్లం ఇది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి వేదన పడుతున్నాను అయ్యా, అయితే అయ్యా నీ చెంగు మాత్రము తాగితే నాకు స్వస్థత కలుగుతుంది అని ఆ తల్లి మాట్లాడినప్పుడు యేసుప్రభు మాట్లాడిన మాట, నీ విశ్వాసము చొప్పున నీకు స్వస్థత కలుగుతుంది అన్నాడండి. చుబళ్ళు కొట్టి దేవుని గణపడతామా? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. నీ ఆత్మీయ జీవితంలో ప్రతి దేవుని బిడ్డలారా, నీ విశ్వాసపు స్థాయి ఎంత గొప్పగా ఉంటుందో నీ ఆత్మీయ జీవితంలో అంత గొప్ప శక్తివంతుడిగా బలమైనటువంటి వ్యక్తిగా, గెలిచేటువంటి వ్యక్తిగా, ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా జీవితంలో నిలబడేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన రుజువుగా నిలబెట్టడమే నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. చెవులు కొట్టి దేవుని కనపరుస్తారా? ఈ విశ్వాసం ఒక విశ్వాసం అయితే, ఈ ఒక భాగం అయితే, రెండవ అంటే ఆ విశ్వాసంలో రెండవ శక్తివంతమైన బలమైన కార్యం ఏంది అనేది కూడా ఈరోజు నేను మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. రైట్, అయితే రెండవ విశ్వాసం ఏంటి అంటే దేవుని వాక్యంలో చూద్దాము. హబక్కుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం, ప్రభువు యెహోవాయే నా బలము, దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము అనేది రెండవ కోణంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక అద్భుతమైనటువంటి దైవశక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకు యెహోవాయే నా బలము అంటే నీ బలము సరిపోలేదు, నీ జ్ఞానము సరిపోలేదు, నీ జీవితంలో నువ్వు అన్ఫిట్ అంటే అన్ని విషయాలలో శక్తి లేని వ్యక్తివిగా ఉండొచ్చు, బలము లేని వ్యక్తివిగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ అంతరంగం ముందు చూసారా దేవుడి పెట్టేటువంటి ఆత్మ,
దేవుని హృదయంలో చేసుకున్నటువంటి ఆత్మ ఏం చెప్తుందంట, నా బలము యెహోవాయే. విశ్వాసం ఏంటి తెలుసా, నా జీవితంలో నేను ఓడిపోను అని దేవుడి బలాన్ని పొందుకోవడమే. అది ఎలా పొందుకుంటామంటే విశ్వాసం ద్వారానే మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారానే దేవుడి బలాన్ని మనం పొందుకుంటామండి. దేవుడి బలాన్ని పొందుకోవడమే విశ్వాసము. మరొకసారి చెప్తున్నా, ఆ దైవ శక్తిని నువ్వు అనుభవించాలి అంటే విశ్వాసము ద్వారానే నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో నింపబడతావో నీ జీవితంలో గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, దైవ బలాన్ని పొందుకోవడమే. నీ బలము కాదు. అప్పుడు ఏ విధంగా నీ మీదకి వస్తుంది తెలుసా, నీ విశ్వాసము చొప్పున దైవ శక్తి నీ మీదకి దిగి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శక్తి ఎట్లుంటుందంటే వర్ణనాతీతం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు. దాన్ని మనం ఈరోజు ఆ కీర్తనాకారుడు చెప్పినటువంటి మాట నేను మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ కీర్తనాకారుడు చెప్పినటువంటి మాట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనలు 3వ అధ్యాయము 6వ వాక్యం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. ఈ మాట గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడండి. ఎవరి మీద విశ్వాసాన్ని ఉంచాడు? ఏ బలాన్ని కోరుకున్నాడు అంటే దైవ బలాన్ని కోరుకొని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను. అద్భుతమైన మాట అండి. ఒక వ్యక్తిలో దేవునికి చోటిస్తే, దైవ బలానికి చోటిస్తే, ఆ దేవుడి యందు విశ్వాసం ఉంచుకుంటే పలికే అద్భుతమైన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దైవ బలాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈ లోక సంబంధమైన వ్యక్తుల బలాన్ని అతని కంటికి ఏమనిపిస్తుందంటే దైవ బలము ఎదుట ఈ బలము అతనికి అసలు లెక్కేగాలేదండి. లెక్కేగాలే. ఏ బలం ఉందంట? దైవ బలము. దైవ బలం. కీర్తనకారుడు ఏ బలముతో నింపబడి మాట్లాడుతున్నాడు అంటే దైవ బలం. ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి బలాన్ని కోరుకున్నాడంటే ఆ దేవుని బలాన్ని కోరుకున్నాడండి. ఆ దేవుడి బలాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను నేను భయపడను. 2 మాట చూడండి, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. ఇప్పుడు నేను ఏం చేయాలా? వీళ్ళని ఎలా చంపాలా? సో వీళ్ళ మీద నేను ఎలా యుద్ధం చేయాలి? పారిపోవాలా? లేకపోతే నేను సైన్యాన్ని పెంచుకోవాలా అనలేదండి. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. నా దేవుడు అన్నాడు చూడండి, దేవుని మీద ఆధారపడుతున్నాడు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించు. ప్రభా నా వైపు చూడు. ప్రభా నా చుట్టూ 10,000 మంది మోకరించారు. ఇక తండ్రి, ఈ దావీదు అనే వ్యక్తిని లేకుండా చేయాలనుకున్నారు. అయ్యా నన్ను పిలుచుకుంది నువ్వు. అయ్యా నాకు నీ మీద నమ్మకం ఉంది. అయ్యా నాకు నీ మీద విశ్వాసం ఉంది. అయ్యా నువ్వు నన్ను పిలిచినప్పుడు, నీ మాటకు నేను లోబడినప్పుడు గొర్రెల కాపరిగా నన్ను రాజుగా చేసావయ్యా. అయ్యా నాకు శక్తి లేదు, బలము లేదు. అయ్యా ఈటలు బల్లెములు కాదు, కానీ కేవలం నీ మాట చొప్పున యుద్ధం చేస్తే గొల్లాతును అయ్యా కుప్పగూల్చిన దేవాది దేవుడు అయ్యా. అయితే ఇప్పుడు చూడు నాయన, ఒకప్పుడు గొల్లాతునే పడగొట్టిన దేవుడు, ఇప్పుడు నాకు నీ బలం కావాలి. 10,000 మంది నా చుట్టూ ఉన్నారు. అయితే నా ప్రభా నీవు లేవు, నీవు లేము, నీ బలము నాకు కావాలి ప్రభువా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము అనేది ఎటువంటిదంటే దైవ శక్తిని సూచిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలము కాదు. నీ జీవితంలో ఆపద జరిగినప్పుడు, నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, నీ జీవితంలో ఇరుకులు వచ్చినప్పుడు, నీ జీవితంలో నిందలు వచ్చినప్పుడు, నీ జీవితంలో అననుకూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన వైపు త్రిప్పబడి, ఆయనకు లోబడి, ఆయన హృదయంలో చేర్చుకొని విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన బలమైన కార్యములు చేయగలడు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన లెక్కలేని అద్భుతములు చేయగలడు, లెక్కలేని మహత్కారములు చేయగలడు. నీ ఆత్మీయ జీవితంలో ఆయన బలాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీలో విశ్వాసపు స్థాయి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా భీకరమైన కార్యాలు చేస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, నీ జీవితంలో అనుకోవచ్చు, నువ్వు ఈరోజు ఈ వాక్యం వింటూ నేను పాటలు పాడగలనా? నిజంగా నా చుట్టూ ఇంతమంది శత్రువులు ఉన్నారే, నన్ను చెదకుతున్నారే, నన్ను అణిచివేస్తున్నారే, నన్ను లెక్క చేయలేదే, నాకు జ్ఞానం లేదే, నాకు వివేకం లేదే, నాకు తెలివి లేదే, నిన్ను ఎలా ముందుకెళ్ళాలి, దేవుడి చిత్తం నన్ను ఎలా చేయాలి, నా జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడం ఎలా అని నువ్వు ఎంతైనా సఫర్ అవుతూ ఉండొచ్చు.
ఒకవేళ నీ గర్భఫలం లేకుండా ఉండొచ్చు, నీకు అనారోగ్యంతో ఉండొచ్చు, నీ జీవితంలో అనేక శ్రమల గుండా, నిందల గుండా, అప్పుల గుండా, బాధల గుండా, శోధనల గుండా వెళ్తూ ఉండొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నా దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి, ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. హన్న తన జీవితంలో బిడ్డలు లేక ఎంతో బాధపడిందండి. ఆ మహా గొప్ప దేవుడి మందిరానికి వెళ్ళి ఆ నిందలన్నీ కూడా దిగబింగుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మాటలు మాట్లాడకుండా కన్నీళ్లతో మూలికలతో దేవుని పాదాలు పట్టుకొని దేవుని చెంతకు సమస్తాన్ని బట్టి, ప్రభువా ఇక నేను భరించలేను ఆయన, నాకు ఇక శక్తి కావాలి, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏమైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేదు అని ఆయన పాదాల మీద పడి అన్న కన్నీళ్లు కార్చి ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసముతో తిరిగి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఏలి మాట్లాడాడు, దేవుడిని మొర విన్నాడు, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా హన్న ఏదైతే మనసులో తీర్మానం తీసుకుందో, నాకు ఒక మగ బిడ్డని ఇచ్చినట్లయితే తండ్రి, ఆ బిడ్డ పాలు మరిచిపోయిన వెంటనే ఇదిగో నీ సేవకు అప్పగిస్తా ప్రభా, నీ మందిరానికి తీసుకువచ్చి పెడతానయ్యా, అతని నీకు డెడికేట్ చేస్తానయ్యా అని ఆ తీర్మానాన్ని దేవుడు చూచాడు. ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూచాడు. ఆ విశ్వాసంతో పలికిన ఆ పలుకులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, హన్నాను నేను ఆశీర్వదించాలి, అన్న నేను ఆశీర్వదించాలి. అన్న మనుషుల మీద ఆధారపడలేదు, ఎవరి మీద ఆధారపడిందంటే దేవుని మీద ఆధారపడింది. అయితే దేవుడు అనుకున్నాడు, అన్న నేను దీవించాలనుకున్నాను అని దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం, అద్భుతమైనటువంటి దేవుని ప్రవక్తను హన్నాకి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? ఒకవేళ దేవుడి యందు విశ్వాసం ఉంచకుండా ఉండింటే హన్నా తన జీవితంలో ప్రవక్త అయినటువంటి సమూయేలుకు జన్మనిచ్చేది కాదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంతగా అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడంటే అన్నాలో ఉన్న విశ్వాసం, హన్నాలో ఉన్న దేవుని కొరకు నిజంగా ఆమె కలిగిన సమర్పణ ఆయన హృదయంలో చేర్చుకొని నమ్మిని చూడండి. నమ్మి దేవుని సన్నిధిలో ఏం పొందుకుంది తెలుసా? దైవ బలాన్ని పొందుకునింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవాది దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మీద ఆధారపడద్దండి, దేవుని మీద నువ్వు ఆధారపడు. దేవుడు లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు అండి. నువ్వు కృంగినప్పుడు లేవదీసే దేవుడు అండి. నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసపు స్థాయి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు ప్రియ దేవుని బిడ్డలారా సమయము దొరికినప్పుడల్లా ప్రార్థించు. రెండవది, అతి భయంకరంగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడి వాక్యాన్ని నువ్వు చదవడం మొదలు పెడితే, యేసుక్రీస్తు యొక్క మాటలను ఎంతగా వినడం మొదలు పెడతావో నీ జీవితంలో విశ్వాసము అనేది ప్రియ దేవుని బిడ్డలారా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతుందండి. ఆ విశ్వాసము దేవుని కదిలిస్తుంది. ఆ విశ్వాసము నిన్ను నిరీక్షణతో నిలబెడుతుంది. ఆ విశ్వాసము పనికి రాని నిన్ను ఉన్నతమైన పనికొచ్చే వ్యక్తిగా తయారు చేస్తుందని ఇందాక నేను మాట్లాడాను, మీకు గుర్తుందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా అన్నిటిలో అన్ఫిట్ కావచ్చు, అయ్యా అందరి జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేకము లేకపోవచ్చు, నిందలు, అవమానాలతో నువ్వు నింపబడి ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం చదివిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను జ్ఞానము కలిగిన వ్యక్తిగా, శక్తి కలిగిన వ్యక్తిగా, బలము కలిగిన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా, నీ బంధల నుంచి దేవుడే విడిపిస్తాడు. విడిపించబడిన వ్యక్తిగా, దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను తప్పక చేస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. అయితే నీలో ఏముండాలి తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఇక్కడ అననుకూల పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు, ఎంతమంది నిన్ను మాట్లాడిండొచ్చు, ఎంతమంది నిన్ను తులనాడిండొచ్చు, ఎంతమంది నేను ఇబ్బంది పెట్టిండొచ్చు, నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులైనా ఉండిండొచ్చు, నేను ఏరైనా చేసిండొచ్చు, నత్తివాడు అనిండొచ్చు, నీ ముఖమా అనిండొచ్చు, లేదా రకరకాలుగా నిన్ను తిట్టిండొచ్చు, నీ అసలు నీ జీవితం ఎందుకు అనిండొచ్చు, నువ్వు మనుషులకు పనికి రాకపోవచ్చు. కొడు గట్టిగా చప్పట్లు. నువ్వు ఎన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ప్రభువా నా జీవితం ఇలాగా ఏలన చేయబడింది, దూషించబడింది, నిందించబడింది, శపించబడిలాగా నన్ను చూస్తున్నారు. అయితే నేను ఎందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా అంటే, నిన్ను కలగజేసిన దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డ. నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నిన్ను తన బిడ్డగా హత్తుకునే దేవుడు, నిన్ను తన సొత్తుగా నిలబెట్టుకునే దేవుడు, నిన్ను ఆయన బలమైన రీతిలో తన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఆశీర్వదించే దేవుడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పెంట కుప్పల మీద పడుండే వారిని ప్రధానులు ఎదుట నిలబెట్టే దేవుడు. గట్టిగా చోపట్లో ఆమెన్, హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టంగా
దేవుడికి నువ్వు ఇష్టం. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో కలుగజేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ జీవితంలో విశ్వాసము పెరిగేదానికి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను గొప్పగా దీవించాలనే రకరకముల పరిస్థితులు కూడా దేవుడిని నడిపించాడు. ఈ పరిస్థితులు నేను ఏం చేశాయి తెలుసా? దేవుని ఆనుకునే విధంగా చేశాయి. ఈ పరిస్థితులు ఏం చేశాయి తెలుసా? దేవుని మీద ఆధారపడే విధంగా నేను చేస్తాయి. ఈ పరిస్థితులు ఏం చేశాయి తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచి దైవ బలము పొందుకునే వ్యక్తిగా నేను చేశాను. గట్టిగా చెబులు కొట్టి దేవా దేవుని కనపరుద్దామా? దేవుడికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వాక్యం ఏంటి అంటే, పునరుద్ధానమును విశ్వసించిన వ్యక్తి యొక్క శక్తి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును విశ్వసించిన వ్యక్తి యొక్క శక్తి. ఆ మాటలో పునరుద్ధానపు యొక్క శక్తి గురించి మీతో పంచుకుంటూ ముందుకు వెళ్తున్నానండి. రైట్. అయితే ఈ మాట మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. దేవుని బిడ్డల యొక్క మాట, క్రైస్తవుల యొక్క మాట, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన్ని విశ్వసించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మాట తీరు ఎలా ఉంటుందో ఈరోజు నేను ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. విశ్వసించుదని కనుక మాట్లాడితేని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వారమై. విశ్వాసము అనేది కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ చెబుతుంది దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే విశ్వాసంతో ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. పౌలు చెప్తూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించుదని కనుక మాట్లాడుతుంది. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆ లేచిన దాన్ని నేను విశ్వసించాను. పండుగ జరుపుకున్నాను రాలే ఇక్కడ. ఇక నా పండుగ జరుపుకుంటే నేను కూడా అయిపోతుందని రాయబడలే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అన్నటువంటి ఆ సత్యాన్ని పౌలు తన జీవితంలోకి తీసుకున్నాడు, తన హృదయంలోకి తీసుకున్నాడు. ఇది సత్యమని గ్రహించాడు. తను కూడా ఆ మాట నమ్మి లోబడి మాట్లాడడం మొదలు పెడుతున్నాడండి. యేసుక్రీస్తు మాట్లాడే కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచబడి ఎన్నటికీ కూడా చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచబడి చనిపోయినా కూడా లేస్తాడు. ఈ మాట హృదయంలోకి తీసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వారమై ప్రభు యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ జీవితంలో ఈ వాక్యం వింటున్నప్పుడు నీవు అనే మాట మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ మాట చదువుతున్నప్పుడు నీ జీవితంలో ఈ లైన్ను అండర్లైన్ చేసుకుని నీ పేరు మర్చిపోకుండా పెట్టుకోండి. విశ్వసించిన వాళ్ళ యొక్క జీవితాలు వేరు, ఆ మాట తీరు వేరు, ఆ ప్రవర్తన వేరు, ఆ విశ్వాసం వేరు, ఆ నడక వేరు, ఆ జన్మ జీవితం వేరు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేము విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నాం. ఈ మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే, ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మల్ని లేపుతాడు. ఆత్మ చూడండి ఏం చెప్తుందో, యేసును లేపిన దేవాది దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే నన్ను కూడా లేపుతాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడేది ఒక గొప్ప అద్భుతం అయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏం తెలుసా? ఆ వ్యక్తి యొక్క జీవిత కాలమందు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడు దేవుని బిడ్డారా, యేసు ప్రభు వచ్చాడు, క్రిస్మస్ చేసుకుంటామని ఎంత ముఖ్యమో, వచ్చిన తర్వాత ఆయన పని పూర్తి చేసుకొని చనిపోయి తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి ఆయన రెండో తూరి రాబోతున్నాడు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పరలోకానికి మనం కూడా ఎత్తబడాలి అంటే, తిరిగి మనం పునరుద్ధానం పొందుకోవాలి అంటే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యందు విశ్వసించిన వారిగా ఈ క్రైస్తవ జీవితం ఈ యావత్తు భూమి మీద బ్రతుకు దినములల్లా నీవు జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, శోధనలు రావచ్చు, జీవితంలో ఎన్నైనా రావచ్చు, కానీ దేవునికి నీకున్నటువంటి అద్భుతమైన బంధాన్ని మటుకు పోగొట్టుకోవద్దు. ఆ బంధం ఏంటంటే విశ్వాసం అనేటువంటి బంధం. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్న సత్యము తెలుసుకున్న తర్వాత అదే సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలోకి. ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడు, యేసును లేపిన దేవుడు నన్ను కూడా లేపబోతున్నాడు. ఎంతవరకు తెలుసా దేవుని బిడ్డలారా? చివరిగా నువ్వు చనిపోయేటప్పుడు ఈ లోకంలో ఏడ్చో, భయపడవు,
హల్లెలూయా అంటావు. చిన్న ప్రభువానికి వందనాలు, నన్ను పుట్టించిన పని పూర్తి చేసావు, నా జీవిత యాత్ర అంతా కూడా అయ్యా నీ యందు విశ్వాసంతో నమ్మకంతో నడిపించినందుకు నీకు వందనాలు అని చెబుతూ ఆయన వైపు చూసి, ప్రభువా నేను నీ దగ్గరకు వస్తున్నా తండ్రి, నన్ను నువ్వు చేర్చుకునేందుకు నీకు స్తోత్రం ప్రభువా. అదే ఆ విశ్వాసం లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చనిపోయేటప్పుడు ఎక్కడ పోతావు కూడా నీకు తెలియదు. విశ్వాసంతో ఇక నువ్వు కళ్ళు మూస్తే తిరిగి ఎక్కడ ఉంటావు తెలుసా? దేవుని యొక్క పరలోక రాజ్యంలో. ఏమంటాడు ప్రియ దేవుని బిడ్డలారా? విశ్వసించదని కనుక నేను మాట్లాడుతున్నాను. నేను ఏమో తెలుసా నీకు? యేసుక్రీస్తు పునరుద్ధానం యందు విశ్వాసం ఉంచినా కాబట్టి భయపడను. నేను చనిపోయినా తిరిగి లేపబడతాను. తిరిగి నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్తాను. నా జీవితం అంతా కూడా ఆ పునరుద్ధానపు శక్తితో నింపబడింది. ఆ పునరుద్ధాన్ని పొందుకొని నా జీవిత యాత్రను నేను ముందుకు సాగాలి, నా ప్రయాణాన్ని నేను సాగించుకోవాలి. జీవితకాలం అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా నా జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, నేను పునరుద్ధానపు విశ్వాసాన్ని కలిగి నా జీవితకాలం అంతా దాన్ని నేను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఈరోజు వాక్యం విన్నావు కదా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ స్థితిలో యేసుకు హృదయంలో చోటిచ్చి, ప్రభువా అట్టి విశ్వాసం నాకి విశ్వాసము నాకు కావాలి ప్రభువా అంటే ఆయన పాదాలు పట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ మాటలు మర్చిపోవద్దండి. ఇది నా మాటలు కాదు, యేసుక్రీస్తు యొక్క మాటలు. ఆ విశ్వాసం నీలో ఉంటేనే ఏ రోజు దేవుడు పిలుచుకున్న రోజు హ్యాపీగా ప్రభు దగ్గరికి వెళ్తాం. ఆ విశ్వాసం లేకుంటే ఎటు పోతామో కూడా తెలియక చాలా ఇబ్బందులు పడి బాధపడతాం. ఆ తర్వాత పరిస్థితులు వేరు, అది మీకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. నీ ఆత్మను కుమ్మరించండి, నీ అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా, నీ మహోన్నతమైన దైవ శక్తిని కుమ్మరించండి. వారిలో విశ్వాసము నా తండ్రి అయ్యా కొండలు పెకలించి విశ్వాసాన్ని పుట్టించండి నాయన. అయ్యా వారిలో బలహీనతలు యావత్తు తొలగించండి నాయన. ఇదిగో పరిశుద్ధాత్ముడ, ఒక్కొక్కరి మీదకి నువ్వు దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నా అయ్యా. ఈ ప్రార్థన వింటూ అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీదకి పరిశుద్ధాత్మ శక్తి బలముగా దిగివచ్చును గాక నాయన తండ్రి. ఆత్మ కన్నులు తెరవబడును గాక నా తండ్రి. దేవుని బలాన్ని పొందుకుందురుగాక నాయన. విడుదలలో కలుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక, అద్భుతాలు కలుగునుగాక, ఆశ్చర్యాలు కలుగునుగాక తండ్రి. వారు విశ్వసించిన ప్రకారము నాయన అయ్యా సంచలనాలు జరుగునుగాక. లెక్కలేని అద్భుతాలు చేసేటువంటి దేవుడు కదా నాన్న. నీ ఆత్మను కుమ్మరించండి నాయన. నీ బిడ్డలు విశ్వాసంతో నీ పాదాలు పట్టుకుంటుండగా నాయన గొప్ప బలమైన కార్యాలు నాయన ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేవుడు ఏ దేవత చేయలేని కార్యాలు నాయన. ఇదిగో నీ బిడ్డలు విశ్వసించినప్పుడు నా తండ్రి, ఇదిగో నీ బిడ్డల జీవితంలో బలమైన కార్యాలు జరిపించండి. తన సేవకుడి మాట రూఢిపరుస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఇదిగో తన ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో నాయన బలమైన కార్యాలు జరిపించండి. ఎందులో కొదవతో ఉన్నారు, ఎందులో తండ్రి కొరతలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, అప్పుల ఊబిలో ఉన్నారు నాయనా, ఎటు పోవాలో తెలియకున్నారు ప్రభా. పెళ్ళి అనేటువంటి పిల్లలకు ఎలా పెళ్లి చేయాలనేటువంటి మనోవేదనతో ఉన్నారేమో తండ్రి. నీ పాదాలు పట్టుకుంటున్నా తండ్రి. నీ కరుణాస్తముడు చాపండి నాయన. అయ్యా వారిలో విశ్వాసాన్ని పుట్టించండి నాయన. విశ్వసించువాడు కలవరపడని రాయబడింది కదా నాయన. ఈ వాక్యము విన్నప్పుడు నాయన, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు తండ్రి వారిలో విశ్వాసపు స్థాయిని పెంచండి నాయన. వారు ఏ విషయంలో నీ ఎంత విశ్వాసం ఉంచుతున్నారు అయ్యా, మా వల్ల కాదు, మేము నీ శక్తిని అడుగుతున్నాము, నీ కార్యములు చేయమని నీ వైపు చూస్తున్నారు పరిశుద్ధాత్ముడా. ఆ కార్యములన్నీ కూడా యేసు నామములో జరుగునుగాక నాయన. యేసు నామములో బలమైన అద్భుతాలు జరుగునుగాక పరిశుద్ధాత్ముడా. అయ్యా వారి కన్నీళ్లు తుడుమబడాలి నాయన. అయ్యా వారి బలము కాదు, దైవ బలముతో నా తండ్రి గొప్ప ఘన విజయము ప్రతి బిడ్డకు దయచండి. అది కోర్టులో ఘన విజయము నా తండ్రి, గర్భఫలములో ఘన విజయము తండ్రి, వివాహాలలో ఘన విజయము నా తండ్రి, బాధుల విషయంలో ఒక గొప్ప ఘన విజయము నా తండ్రి, అప్పుల ఊబిలో ఒక గొప్ప ఘన విజయము నా తండ్రి. అయ్యా సిలువలో నా తండ్రి అయ్యా మా ప్రతి శాపాన్ని కొట్టివేసి అయ్యా మా కొరకు అయ్యా నువ్వు దీవెనలను కుమ్మరించమని నమ్ముతూ
నమ్ముతున్నా తండ్రి. అయ్యా, బలమైన రీతిలో ఆ కలువరి సిలువలోని ఆశీర్వాదాలు ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చును గాక నాయన. ఒక్కొక్కరు విశ్వసించిన చొప్పున నా తండ్రి బలమైన కార్యాలు జరుగును గాక. మరి ముఖ్యముగా నాయన, జీవితకాలమంతా నీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని నీ యందు విశ్వాసముతో తండ్రి బ్రతుకు దినములలో ఉండి నాయన తిరిగి అయ్యా పరలోకములో స్థానము కలిగి నీకు సాక్షులుగా ఉండే ధన్యత ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు ప్రసాదించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.